హాయ్ అందరికి ఈరోజు మా బాబు టిఫిన్ బాక్స్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్కి ఏమేమి చేశాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఆల్రెడీ వీడియోలలో చెప్తూ ఉంటాను, మార్నింగే బాబు పాలు తాగే వెళ్తాడు, బ్రేక్ఫాస్ట్ తినడు. వాళ్ళ స్కూల్లో 2 బ్రేక్స్ ఉంటాయండి ఖచ్చితంగా. ఏంటంటే షార్ట్ బ్రేక్, లాంగ్ బ్రేక్. షార్ట్ బ్రేక్ ఏంటంటే టిఫిన్ తినాలి అంటే బ్రేక్ఫాస్ట్, లాంగ్ బ్రేక్కి లంచ్ తినేసి దారిలో ఏమన్నా తింటాడు అనేసి ఫ్రూట్ స్నాక్స్ పెడుతూ ఉంటాను అన్నట్టు. అందుకే 2 బాక్స్. సో నన్ను మళ్ళీ అడుగుతున్నారు, అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ అయితే నేను మార్నింగ్ లేవగానే రైస్ కడిగేసి పెట్టేస్తాను. నెక్స్ట్ పాలు కూడా, ఎందుకంటే చల్లారాలి కదా, వాటర్లో పెట్టేస్తాను. దాని తర్వాతకి ఇంకా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే బందోస చేస్తున్నానండి. పిల్లలకి చాలా ఇష్టంగా, సాఫ్ట్గా ఉంటే బాగా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనలాగా వాళ్ళు క్రిస్పీగా తినలేరు కదా, అందుకని. ఇక్కడైతే నేను అన్నీ హెల్దీవేనండి. 1 కప్ మఖానా, అలాగే అటుకుల ప్లేస్లో మీరు ఓట్స్ కూడా వేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వరా కానీ డౌట్ ఏం పెట్టుకోకండి, డైలీ ఇవ్వట్లేం కాబట్టి హ్యాపీగా ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే నేను మళ్ళీ 2 స్పూన్స్ యాడ్ చేశాను. మొత్తం అయితే నాకు ఇక్కడ సూజీ, ఇక్కడ చూసారు కదా, మళ్ళీ ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను కాబట్టి 1/2 కప్పు వరకు సూజీ అనుకోండి. 1 కప్పు మఖానా, 1 కప్పు అటుకులకి 1/2 కప్పు ఉప్మా రవ్వ పట్టిద్ది. ఇంకా నేనైతే ఫ్రెష్ పెరుగు కూడా వేసుకున్నాను, ఒక 2-3 స్పూన్స్ అలా, అంతే. ఇంకా ఇవి ఇన్స్టాంట్గా చేస్తున్నాను. కొంచెం సేపు నానితే బాగుంటుంది, బట్ మార్నింగ్ టైం ఉండదు కాబట్టి నేను హాట్ వాటర్ వేసానండి. హాట్ వాటర్ వేయడం వల్ల తొందరగా మెత్తగా అవుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా లంచ్లోకి మసాలా రెడీ చేసుకుంటున్నాను. 4 మిరియాలు, కొంచెం ఉప్పు, పసుపు, ఒక 5-6 వెల్లిపాయలు, 2 స్పూన్స్ వరకు, చిన్నది కాబట్టి 2, లేదంటే పెద్దదైతే 1 స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా కారము, ఒక 1/2 ఆనియన్. ఇది మంచిగా కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోండి. సో నేను అంటే పిల్లలకి ఇలా ఇచ్చినా కూడా బాగుంటుంది. బేసిక్గా పిల్లలు లంచ్లో ఏంటంటే ఆలు రైస్ బాగా ఇష్టంగా తింటారు. ఈ విధంగా కొంచెం మసాలా కొద్దిగా, ఇది ఎక్కువ కూడా కారం ఏం కాదండి, ఏమంటారు కదా, జస్ట్ నార్మల్గానే ఉంటుంది. సేమ్ క్వాంటిటీతో వేయండి. కొద్దిగా మసాలాతోటి పొటాటో రైస్ చేసినా బాగుంటుందని. సో ఇంకా అవంతా మిక్సీ పట్టేసుకున్నానా. నెక్స్ట్ రైస్ కూడా అయిపోయింది. కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకొని చిన్నగా చాప్ చేసుకొని ఒక బిగ్ సైజు పొటాటో, మనకి పొటాటో మంచిగా ఉడికిపోవాలి, అప్పుడే మసాలా వేసుకోండి. ఉడకకముందే వేసుకుంటే ఇంకా మసాలా వేసిన తర్వాతకి ఎక్కువ టైం ఉండదు. సో మిక్సీ పట్టేసుకున్న మసాలా కూడా వేసేసుకున్నాను. ఉప్పు, పసుపు అన్నీ అందులోనే వేసుకున్నాం కాబట్టి ఇంకా మనకి సపరేట్గా వేసుకోవాల్సిన అవసరమే లేదు. చాలా బాగుంటుంది ఇది. ఎప్పుడు ఫ్రై లాగా కాకుండా, అంటే ఆలూ రైస్ అంటే పిల్లలకి ఇష్టంగా తింటారు, ఆలు. ఇంకొకటి ఏంటంటే ఎగ్ రైస్. సో ఈ విధంగా డిఫరెంట్గా చెయ్యండి. ఇంకొకటి నాకు కామెంట్ కూడా వచ్చింది, మీరు డైలీ కొత్తగానే చేసి పెడతారా పిల్లలు కానీ. మార్నింగ్ వీడియో తీసుకోవాలంటే చాలా కష్టం ఉంటుందండి కొన్నిసార్లు. నేను ఖచ్చితంగా వీక్లీ 3-4 టైమ్స్ అయినా కొంచెం వెరైటీగా చేయడానికి ఇష్టపడతాను. నేను లేటుగా లేసినా, నాకు వీడియో తీయడం కుదరకపోయినా, ఈ మధ్య మిన్నుకి హెల్త్ సరిగా ఉండట్లేదు కాబట్టి నేను నార్మల్గా చేసినవి, అంటే బెండకాయ రైస్ మీతో షేర్ చేసుకునేవి చేసి పెడతాను అన్నట్టు. మీకు వీడియోలో షేర్ చేస్తున్నానంటే ఖచ్చితంగా న్యూగానే అన్నట్టు అండి, అంతే. సో ఇక్కడ వీడియో వీక్లీ నేను ఒక 4 వీడియోసే పెడతాను కాబట్టి మిగతా రోజుల్లో ఆల్రెడీ చేసినవే చేస్తుంటాను. ఎందుకంటే టైం ఉండదు కదా, అందుకని. కొన్నిసార్లు మీకు వీడియో షేర్ చేసుకోకుండా కూడా చేస్తాను అన్నట్టు. నెక్స్ట్ టైం చేసినప్పుడు వీడియో చూపిస్తాను, ఎవరికైనా పిల్లలకి యూజ్ అవుతుంది కదా అనేసి. సో ఆ విధంగా కొంచెం కర్రీ అయితే తీసానండి, ఎక్కువ అనిపించింది మసాలా కదా. నెక్స్ట్ ఇంకా రైస్ వేసి కలుపుకున్నాను. ఇంకా ఈ లోపు ఇదంతా మెత్తగా అయింది. కొంచెమే బాబు వరకే చేస్తున్నాను, తర్వాతకి ఇంకా మా హస్బెండ్కి, నెక్స్ట్ మిన్నుకి, మాకు. సో మేము లైట్గానే తిన్నాము బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ లాగానే తినాలండి, కొద్దిగానే హెవీగా ఫుడ్ తీసుకోకూడదు. సో నేనైతే అదే ఫాలో అవుతాను. కడుపు నిండుగా తినకూడదు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, నెక్స్ట్ తమ్మి ఫ్యాట్ తగ్గాలి అనుకునే వాళ్ళు బొజ్జ నిండుగా తినొద్దండి అస్సలు. అంటే ఇంకా గొంతు దగ్గరకు వచ్చేలాగా తిన్నాం అనుకుని ఎలా అవుతామో, ఎప్పుడు స్టమక్ ఒక 2-3 ముద్దలకి ఖాళీ ఉండాలి.
సో ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం వాటర్ పెట్టి. నేను ఈ ప్యాన్ ఆర్డర్ పెట్టేసుకున్నానండి. ఎంత ఇది ఒక్కటి ఉంటే చాలు, చాలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఫర్దర్ వీడియోస్లో మీకు బోల్డ్ అని వెరైటీస్ వస్తాయి. ఇది పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్ పెట్టేసుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. నెక్స్ట్ చూడ్డానికి కూడా కోటింగ్ బాగుంది. నేను సీజనింగ్ కూడా చేశాను, అంటే జస్ట్ కొంచెం నైట్ అంతా ఉంచేసి అంటే మనం మామూలుగా బౌల్స్ వాష్ చేస్తాం కదా అలా చేసేయండి. కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసి ఈ విధంగా బన్ను దోశ అని చెప్పాను కదా, అందుకే ఇందులో వేస్తే చాలా మెత్తగా బన్ను లాగా ఉంటాయండి. ఇలా ప్లెయిన్గా హెల్దీనే. ఇప్పుడు మకానా, ఓట్స్ అంటున్నా, అటుకులు, మనకి సూజీ ఇవంతా హెల్దీనే. బట్ ఇంకా కొంచెం కలర్ఫుల్గా చేస్తే బాగుంటుంది అనిపించి ఈ విధంగా ఇంకా 4 సరిపోతాయండి బాబుకి. చిన్నయే కదా. సో క్యారెట్, బీట్రూట్ తురిమి ఈ విధంగా పైనుంచి వేసాను. ఇంకా మీరు స్వీట్ కార్న్ వేసుకోండి, లేదంటే ఇంకా కొంచెం క్యాప్సికము, గ్రీన్ పీస్ చాప్ చేసి, క్యాబేజ్ అలా కూడా వేసుకోవచ్చు అన్నట్టు. నేను చీజ్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఏది మంచిదో నాకు ఇప్పటిదాకా అంటే నేను సెర్చ్ చేస్తున్నాను ఆల్రెడీ. బట్ మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఇస్తారు కదా, చెప్పండి మంచి చీజ్ ఏంటిది అనేసి, ఓకేనా. ఎందుకంటే ఈ మధ్య మా పెద్ద బాబు వాళ్ళ స్కూల్లో బర్గర్ లాగా తెచ్చుకుంటున్నారంట. నాకు కావాలని గోల, ఇలా లాగుతుంటే లోపల నుంచి ఏదో వస్తుందమ్మా అంటుండు. తనకి ఇప్పటి వరకు ఇవ్వలేదు కదా, సర్లే అప్పుడప్పుడైనా ఇద్దామనేసి అనుకుంటున్నాను. బట్ నా మనసు అయితే ఒప్పట్లేదండి. ఇప్పుడు ఇలాంటి ఫుడ్కి అలవాటు అయిపోతే పిల్లలు ఎప్పుడు కూడా ఏమంటారు పైనుంచి కింది దాకా ఒకేలాగా ఉండాలి. ఇప్పటి నుంచే వాళ్ళకి పొట్ట వచ్చిందనుకో ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది నేను బాగా బిలీవ్ చేస్తాను. హెల్దీగా ఇవ్వాలి, అంతేగాని ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు. కానీ అది ఆలోచిస్తున్నాను, బాగా మారం చేస్తుండు మా కన్నయ్య. నెక్స్ట్ ఈ ప్యాన్ మాత్రం సూపర్ ఉందండి. ప్యాన్ కేక్ ప్యాను ఖచ్చితంగా ఆర్డర్ పెట్టేసుకోండి. ఈవెన్ మిన్ను బాబుకి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అవసరం అవుతుంది కదా. చాలా ఇష్టంగా, పిల్లలకి ఏం లేదండి చూడ్డానికి కలర్ఫుల్గా, అసలు టెంప్టింగ్ ఉంటేనే ఇష్టంగా తింటారు. అండ్ మనకు కూడా ఈజీ అయిపోతుంది. ఈ ప్యాన్ లేకుంటే చిన్నగా వేసుకోండి దోసాలు, కొంచెం మందంగా, మన మట్టులాగా అంటాం చూడండి అలా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాయి. ఈరోజు అయితే దారిలో తినడానికైతే కొన్ని కుకుంబర్ ముక్కలు పెట్టేశాను. మా పిల్లలు కీరా, నెక్స్ట్ క్యారెట్, బీట్రూట్ చాలా ఇష్టంగా తింటారు. నాకు వీక్లీలో కానీ ఈ 3 kg అయిపోతాయండి ఇద్దరికి. ఇంకా మేమైతే అప్పుడప్పుడైనా తింటాం కానీ ఎవ్రీడే ఇవ్వడానికి ట్రై చేస్తాను. కేజీ క్యారెట్, కేజీ బీట్రూట్, కేజీ కుకుంబర్ ఖచ్చితంగా వారంలో ఈ 3. ఇంకా కొంచెం స్వీట్ కార్న్ కూడా ఉండాల్సిందే, అది కూడా ఆ విధంగా. ఇందులో చట్నీ మీకు కావాలంటే చట్నీ వేయండి, లేదంటే అవసరం అంటే ఏదన్నా సాస్ లాంటిది, కచప్ లాంటిది పెట్టండి. మా బాబుకి ఈ ఆలు కర్రీ అంటే భలే ఇష్టం అండి. ఇంక ఈరోజు మంచిగా మసాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. టేస్ట్ చేసి పెడతాను కదా, ఏమన్నా ఉప్పు కొంచెం తక్కువ ఉంటే మళ్ళీ తినడానికి ఇబ్బంది అవుతుంది, కర్రీ కూడా కలుపుకోవడానికి రాదని నేను ఖచ్చితంగా కొంచెం టేస్ట్ చేస్తాను. సో అందుకని ఇంకా ఆలునే పెట్టేశాను. నెక్స్ట్ అన్నీ రెడీ చేశాను. ఇంకా బాబుని లేపేసి